దేవుని మొక్కి ఇట్లా వేసుకుందాం, సరేనా? పట్టుకొని ఇవన్నీ పోసేసేయి, ఓకేనా? ఇంతకు డబల్ త్రిబల్ రావాలి, ఆ శివే నీకు కల్పిస్తాడు, ఓకేనా? ఎన్ని డబ్బులున్నానా? ఏం చేద్దాం ఇవన్నీ చెప్పు మరి. ఇచ్చేద్దామా? గుడ్ బాయ్. చూసిరు కదా, ఈయన దాచిపెట్టినటువంటి 1 సంవత్సరం నుంచి డబ్బులు చూడొచ్చు మీరు. అవన్నీ కూడా తీసుకొచ్చి మొన్న ఎవరైతే మన శశాంక్ రెడ్డి వాళ్ళ కూతురు వీడియో చూడడం ప్లస్ అంతకుముందు 2 ముగ్గురు వచ్చి ఇవ్వడము, ఆ వీడియో చూసినప్పటి నుంచి ఈ బాబు వాళ్ళ నాన్నని దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా అనాథాశ్రమానికి వెళ్దాం, ఈ డబ్బులన్నీ అంకుల్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనే ఒక ఆలోచనతో దాదాపు 7-8 రోజుల నుంచి ఆయన వచ్చి ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు. సో ఇది పిల్లలకి మనం నేర్పవలసినటువంటి బాధ్యత. అంటే మంచి చెట్లు అనేది చిన్నప్పటి నుంచి, ఈ వయసు నుంచి నేర్చుకుంటేనే రేపటి నాడు తల్లిదండ్రులకు కూడా మంచి పోషించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బాబు చేసినటువంటి పనికి మనందరం కూడా హ్యాండ్స్ అప్ చెప్పాలి. నీ పేరేం పేరునా? ఇమాన్స్. వెరీ గుడ్ బాయ్. ఏం చెప్పాలనుకుంటున్నావు నీ వయసు వాళ్ళకి ఒకసారి చెప్పు. ఓకేనా? గుడ్ బాయ్. సో ఇమాన్స్ తెచ్చినటువంటి ఈ చిల్లర డబ్బులన్నీ కూడా దాదాపు 4000 పైన మరి డబ్బులన్నీ దాచిపెట్టుకొని తీసుకొచ్చి మన ఆశ్రమానికి సంబంధించినటువంటి సహస్రలింగేశ్వర స్వామి శివక్షేత్రంలో ఉండి ఉంది కదా, ఆ ఉండిలో వేయడం జరుగుతుంది. ఒక యూకేజీ చదువుకునే అబ్బాయికి ఇంత మంచి ఆలోచన చూడండి, అంత మంచి ఆలోచన రావడం అనేది చాలా చాలా గ్రేట్. సో ఈ రకంగా అంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏది నేర్పితే వాళ్ళు అది నేర్చుకుంటారు. మంచి చూస్తే మంచి నేర్చుకుంటారు, చెడు చూస్తే చెడు నేర్చుకుంటారు. కానీ రోజు ఈ అబ్బాయి మంచి చూస్తున్నాడు కాబట్టి, ఆ మంచి మన వీడియోలలో కనిపిస్తుంది కాబట్టి మరి తను దాచిపెట్టుకున్నటువంటి డబ్బులన్నీ మరి 4000 రూపాయలు తీసుకొచ్చి మన ఆత్మానికి ఇవ్వడం అనేది చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.